హాయ్! హలో! నమస్తే ఎవ్రీవన్. మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ మైఎస్‌క్యూఎల్. సో, మనం లాస్ట్ టైమ్ మీకు గుర్తుంటే డేట్ ఫంక్షన్స్ అని డిస్కస్ చేసుకున్నాం గదా! సో, అలాగే స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటో ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అసలెందుకు కావాలి అనుకుంటే సేమ్ మనకి సోర్స్ నుంచి డేటా అనేదొచ్చినప్పుడు అది ఏ ఫార్మాట్‌లో ఉండిద్దో మనకి తెలీదు. సో, మనకి రిక్వైర్‌మెంట్‌ని బట్టి మనకి రిక్వైర్డ్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేసుకుంటాము. సో, అలా చేంజ్ చేసుకునేటప్పుడు ప్రతి దానికి ఆహ్, మనం స్పెసిఫిక్‌గా క్వెరీ రాసే బదులు మనకి ఎస్‌క్యూఎల్ వాడు ఆర్ ఎల్స్ మైఎస్‌క్యూఎల్ వాడు కొన్ని ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఇస్తున్నాడు. సో, ఆ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే, ఇలా మనకి టైమ్ సేవ్ అయ్యిద్ది. ఆర్ ఎల్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకలు. ఓకే. నేను ఇది చేయాలి. ఇది ఎలాగా ఏంటి అనేది. సో, అలా కొన్ని ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. సో, అలా ఒక ఫస్ట్ చెప్పాలనుకుంటున్న ఫంక్షన్ అప్పర్. సో, సెలెక్ట్ అప్పర్ అని ఇస్తున్నా నేను. అప్పర్ అంటే మనకి నేమింగ్‌ని బట్టి అర్థమైపోతుంది గదా! క్యాప్స్ లాక్స్‌లో అదే క్యాపిటల్ లెటర్స్ ఒస్తాయి అని. అండ్ నేనిక్కడ ఇస్తుంది టెక్స్ట్ కాబట్టి నేను సెలెక్ట్ అప్పర్ అక్కడ వర్డ్ అనేది టెక్స్ట్ కాబట్టి కోట్స్ మధ్యలో తీసుకున్నాను. సో, ఇప్పుడు నాకిది రన్ చేస్తే నాకేం అవుట్‌పుట్ రావాలి? ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ నాకిక్కడ ఎమ్, ఎల్‌వై, ఏ ఇవన్నీ స్మాల్ ఉన్నాయి. బట్ నాకిక్కడ మీరు ఫైనల్ అవుట్‌పుట్ చూస్తే ఇక్కడ ఏఎం, యూఎల్ అన్ని క్యాపిటల్స్‌లోనే ఉన్నాయి. సో, సిమిలర్‌లీ ఇంకొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నమాట. సెలెక్ట్ లోవర్. అప్పర్‌కి ఎలా ఉందో మరి లోవర్ కేస్ గూడా అంతే ఉండాలి గదా! సో, లోవర్ ఆఫ్ అమూల్. చూసారా? ఇక్కడ ఇన్‌పుట్ ఎలా ఇచ్చినా మళ్ళీ నాకది లోవర్‌లో వచ్చింది. అలాగే నెక్స్ట్ ఫంక్షన్ లెంత్. సో, నాకు ఈ పర్టిక్యులర్ వర్డ్ లెంత్ ఎంత అనేది తెలియాలి. ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక్కొక్క సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు ఆహ్, హ్మ్. మనం పాస్‌వర్డ్ సెట్ చేస్తున్నాం గదా! పాస్‌వర్డ్ చెక్ చేసేటప్పుడు అది చెక్ చేసిద్ది. లెంత్ మనకి 8 క్యారెక్టర్స్ ఉండాలి మినిమమ్ అని ఉండిద్ది. సో, అది చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది? ఆ పాస్‌వర్డ్ నువ్వు ఇచ్చాక అది వెరిఫై చేస్తుంది. దీని యొక్క లెంత్ ఎంత అని. సో, అలాగా ఒక్కొక్క ఫంక్షన్‌కి ఒక్కొక్క సినారియోస్, యూజ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను సేమ్ లెంత్ ఆఫ్ గీత అని తీసుకుంటున్నా నేను. లెంత్ ఆఫ్ గీత. గీత అనే వర్డ్ యొక్క లెంత్. సో, ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. కౌంట్ నాకేమొస్తుంది చూసారా? లెంత్ వచ్చేసరికి 6. అదే నాకిక్కడ స్పేసెస్ ఉన్నాయనుకోండి అప్పుడేమైద్ది? ఓన్లీ లెటర్స్‌నే కన్సిడర్ చేసుకునిద్దా? స్పేసెస్‌ని గూడా కన్సిడర్ చేసుకునిద్దా ఈ ఫంక్షన్? ఇక్కడ మీరు రిజల్ట్‌ని చూస్తే అర్థమవుతుంది. స్పేసెస్‌ని కూడా కన్సిడర్ చేసుకునిద్ది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టార్టింగ్ స్పేసెసా, ఎండింగ్ స్పేసెసా మన స్ట్రింగ్ అనేది స్టార్ట్ అయిందంటే కోట్స్‌లో స్టార్ట్ అయింది. సో, ఇంకా ఎలా ఉన్నా నేనిస్తున్నాను. సాయి, అమూల్య, మన ఛానెల్ నేమే. సో, నేనిస్తున్నాను. ఇక్కడ నాకు రన్ చేస్తే ఏమొచ్చింది? 16 లెటర్స్ అంట. కౌంట్ చేద్దామా? ఎస్ఏఐఏఎంయూఎల్వైఏ స్పేస్ వీయూఎన్ఎన్ఏఎం. సో, స్పేసెస్ కూడా అది ఇంక్లూడ్ చేసుకుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఎక్స్‌ట్రా స్పేస్ ఇస్తే 16 ఉంది. ఇప్పుడు 17 అయ్యిద్ది. సో, యాహ్! సో, లెంత్ అనేది ఇక్కడ మైఎస్‌క్యూఎల్‌లో అంటే ఒక్కొక్క ఫంక్షన్ ఐ మీన్ అంటే ఒక్కొక్క డేటాబేస్‌లో ఆ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఒరాకిల్ ఆరెల్స్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ అనుకుంటా. ఒక దాంట్లో స్పేసెస్ అనేది కన్సిడర్ చేయదు. సో, మైఎస్‌క్యూఎల్ వచ్చేసరికి లెంత్ అనే ఫంక్షన్‌లో స్పేసెస్ కూడా కన్సిడర్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏం మాట్లాడుకుందాం? సబ్‌స్ట్రింగ్. సో, మనం ఒక వర్డ్ ఇచ్చాము. మనకి ఆహ్ స్పేసెస్‌ని బట్టి కాదు. మనకి ఒక వర్డ్‌లో ఫుల్ వర్డ్ అక్కర్లేదు. ఒక సెకండ్ లెటర్ నుంచి ఆర్ ఒక వర్డ్‌లో థర్డ్ లెటర్ నుంచి మనకు కొన్ని లెటర్స్ కావాలి అనుకోండి. సెంటర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ మనకు ఒక స్ట్రింగ్‌లో ఒక సబ్ పార్ట్ అనేది మీకు కావాలి. సో, అది ఎలా ఫెచ్ చేయాలి అంటే, దీనికుండే సింటాక్స్ ఏమంటామంటే, ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చేయాలి మనం.
ఆ తర్వాత పొజిషన్ ఇవ్వాలి. అంటే ఏ పొజిషన్ నుంచి మనకి వర్డ్ కావాలి అనేది ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత లెంత్ ఆఫ్ ద వర్డ్. అక్కడి నుంచి ఎన్ని లెటర్స్ కావాలి అనేది ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్. సో ఇక్కడ నేను స్ట్రింగ్ అనే ఇస్తున్నాను. స్ట్రింగ్ అని ఇచ్చేసి నాకు థర్డ్ పొజిషన్ నుంచి 2 లెటర్స్ కావాలి అని ఇస్తున్నా. నేను ఇది రన్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చిద్దా లేకపోతే రన్ అయ్యిద్దా చూద్దాం. రన్ అయ్యింది. కానీ ఏమొచ్చింది నేమ్? సారీ, రన్ అవ్వలే, ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే స్ట్రింగ్ అని ఇచ్చాం. బట్ స్ట్రింగ్ అనేది మనం కోట్స్‌లో ఇవ్వాలి గదా! ఇప్పుడు రన్ అయింది. చూడండి. నాకు థర్డ్ పొజిషన్ నుంచి 2 లెటర్స్ కావాలి. సో థర్డ్ పొజిషన్ అంటే ఎస్‌టిఆర్. ఆర్ నుంచి 2 లెటర్స్. ఆర్ అండ్ ఐ ఈ 2 ప్రింట్ అయ్యాయి ఇక్కడ కదా! సో అలాగే నాకు ఫస్ట్ నుంచి 5 లెటర్స్ కావాలి. స్ట్రింగ్ ఎస్‌టిఆర్‌ఐఎన్. అదే ఇక నాకు 10 లెటర్స్ లేవు. ఫస్ట్ నుంచి 10 లెటర్స్ అని ఇస్తే నాకేమొస్తుంది? అవుట్‌పుట్ అయితే వస్తుంది. చెక్ చేద్దాం. ఏమైనా ఎక్స్‌ట్రా స్పేసెస్ వచ్చాయా? ఏమీ రాలేదు. సో సేమ్ అదే వర్డే వచ్చింది. ఓకే. అదే నాకు లెంత్ తెలీదు. నాకు లాస్ట్ 3 వర్డ్స్ లాస్ట్ నుంచి ఇన్ని లెటర్స్ కావాలి అనుకున్నాననుకోండి. అప్పుడేమిస్తాం? సో మైనస్ ఇచ్చి మీకెన్ని లాస్ట్ నుంచి ఎన్ని లెటర్స్ కావాలో అది ఇవ్వండి. ఇప్పుడు నాకు మైనస్ ఇచ్చి నేను 5 ఇస్తున్నా. సో లాస్ట్ నుంచి 5 లెటర్స్ అనేవి వస్తాయి. ఎస్ మిస్ అయింది చూసారా? సో నేను ఏమేం తీసుకుందాం? ఓకే. హారిక అనే నేమ్ ఒకటి తీసుకున్నా. ఇప్పుడు నేను -2 ఇచ్చాను. నాకేం రావాలి? కేఏ ఆ 2 మాత్రమే రావాలి. అంతే వచ్చాయా? థాట్స్ హౌ. సో నెక్స్ట్ అప్పర్ అయిపోయింది, లోవర్ అయిపోయింది, లెంత్ అయిపోయింది, సబ్‌స్ట్రింగ్ అయిపోయింది. తర్వాత వర్డ్స్‌ని ట్రిమ్ చేద్దామా? వీడియోస్‌ని ట్రిమ్ చేయడం తెలుసు. వర్డ్‌ని ట్రిమ్ చేయడం ఏంటనుకుంటున్నారా? యాహ్! సో మనకొక వర్డ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎక్స్‌ట్రా స్పేసెస్ ఇలా ఉంటాయి గదా! మన స్టార్టింగ్ స్పేసెసో, ఎండింగ్ స్పేసెసో అట్లా స్పేసెస్ కానీ, ఇంకేమైనా ఎక్స్‌ట్రా క్యారెక్టర్స్ కానీ ఉంటాయి. వాళ్ళెలా ఇచ్చినా మనకి ఆ ఫార్మాట్‌లో ఆ ఎక్స్‌ట్రా స్పేసెస్ అవన్నీ మనకొద్దు. సో వాటిని మనం తీసేయాలి. సో ట్రిమ్ చేసేయాలి. సో అప్పుడు ఫంక్షన్స్ అన్నీ డైరెక్ట్ వర్డింగ్‌ని బట్టే. ఇప్పుడు సబ్‌స్ట్రింగ్ అయితే సబ్‌స్ట్రింగ్ ఆఫ్, ట్రిమ్ కాబట్టి ట్రిమ్ అని ఇస్తున్నా. కాకపోతే ఇక్కడ ట్రిమ్‌లో డిఫరెంట్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని బట్టి కొంచెం ఫంక్షన్ యొక్క మనం ఇచ్చే ఇన్‌పుట్ అనేది మారిద్ది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ట్రిమ్ అని ఇస్తున్నాను. ట్రిమ్ అని ఇచ్చి మహాలక్ష్మి అని ఇస్తున్నాను. లాస్ట్‌లో ఒక 3 స్పేసెస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. సో దీని ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం ట్రిమ్ అంటే ఏమవ్వాలి? ఆ లాస్ట్ 3 వర్డ్స్ అనేవి వెళ్ళిపోవాలి గదా! సో చెక్ చేద్దాం ఏమొస్తుందో. నేనిది ఇక్కడికి తీసుకెళ్తున్నాను. చూడండి నాకు ఎక్స్‌ట్రా లాస్ట్‌లో స్పేసెస్ ఏమైనా ఉన్నాయా? లేవు గదా! మధ్యలో స్పేస్ ఉంది. కానీ లాస్ట్‌లో స్పేస్ లేదు. సరే ఇది ఇంకా అర్థం అవ్వాలంటే నేను ఇంకొకటి చూపిస్తా. స్పేసెస్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేద్దామంటే మీకు ఇది ఇంకా ఎలా క్లియర్ అయిద్దంటే, ఇలాగే ట్రిమ్‌లో నాకు 2 సైడ్స్ కావాలి అంటే అవుతుంది. బట్ అదే నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ మాత్రమే పోవాలి. లేకపోతే రైట్ సైడ్ స్పేసెస్ ఆర్ ఎల్స్ రైట్ సైడ్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ అలాగే కండిషన్ ఉంటే లెఫ్ట్ ట్రిమ్ అంటే ఎట్లయితే ట్రిమ్ అని ఇచ్చామో అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి తీసేయాలి అంటే లెఫ్ట్ ట్రిమ్ అని ఇస్తాము. సో, ఎల్ ట్రిమ్, లెఫ్ట్ ట్రిమ్. సో, లెఫ్ట్ సైడ్ సో, నేనింకా రైట్ సైడ్ స్పేసెస్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది నేను రన్ చేస్తే చెక్ చేద్దాం వర్డ్‌ని. ఇక్కడ చూసారా స్పేసెస్ వచ్చాయి ఇందాక. ఇందాక నేనిక్కడ ఇస్తే లాస్ట్ నా కర్సర్ చెక్ చేయండి. ఇక్కడ ఐ తర్వాతే ఉంది. అదే ఇక్కడ నేను పెడితే ఐ తర్వాతే లేదు.
ఇట్లా స్పేసెస్ అనేవి వస్తున్నాయి. సో దిస్ ఈస్ హౌ లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ జరిగే విధానం. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ లెఫ్ట్ ట్రిమ్ వరకు చూపించాను కదా, అలాగే రైట్ ట్రిమ్ తీసుకుంటే రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ అన్ని. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ స్పేసెస్ అన్ని పోతాయి, ఇందాక వెళ్ళలేదు కదా. అదే ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తున్నా, అదే నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. చూడండి మన ఈ కర్సర్ పొజిషన్ బట్టి ట్రిమ్ అయిందా లేదా అనేది మనం జస్ట్ డబుల్ చెక్ కోసం ఇట్లా చూపిస్తున్నాను. అదే నాకు స్పేసెస్ కాదు స్పెషల్ క్యారెక్టర్స్ అనుకోండి, అప్పుడు ఎలా ఇస్తాము? అప్పుడు లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ కాదు, కంప్లీట్ ట్రిమ్ అని ఒక వర్డ్ యూజ్ చేస్తాము. కాకపోతే లీ స్టార్టింగ్ నుంచా ఎండింగ్ నుంచా 2 సైడ్స్ అనేది మనం స్పెసిఫై చేయాలి. సో ఇప్పుడు ట్రిమ్ అంటే బోత్ సైడ్స్ అయిపోయింది, లెఫ్ట్ అంటే ఎల్ ట్రిమ్ రైట్ అంటే ఆర్ ట్రిమ్ యూజ్ చేస్తున్నాం. బట్ ట్రిమ్ లోనే నాకు స్పెసిఫై చేయాలి అంటే లీడింగ్ అని ఒకటి ఉండిద్ది. అంటే మనకి ఫస్ట్ స్పేసెస్ ఉన్న స్టార్టింగ్ స్పేసెస్ వెళ్ళిపోవాలి అంటే లీడింగ్ అని ఇస్తాం. లీడింగ్ మనకి ఏంటి స్పేస్ కావాలా క్యారెక్టర్ కావాలా ఏది తీసేయాలో అది డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. సో నేను డబుల్ కోట్ లో స్పేస్ ఇచ్చాను. సో నాకు స్పేస్ అనేది వెళ్ళాలి దేని నుంచి, ఫ్రమ్ ఈ స్ట్రింగ్ నుంచి కావాలి నాకు. సో సెలెక్ట్ ట్రిమ్ లీడింగ్ దిస్ ఫ్రమ్ మహాలక్ష్మి అని ఇచ్చాను. సో నాకు ఇక్కడ స్పేసెస్ ఉన్నాయా ముందు, లేవు కదా. సో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లీడింగ్ స్పేసెస్ స్టార్టింగ్ లో నేను స్పేసెస్ ఇచ్చాను. స్టార్టింగ్ లో స్పేసెస్ ఇచ్చాను, రన్ చేశాను. చూడండి నాకు ఇక్కడ ముందు అసలు మా ఎం ముందు స్పేసెస్ లేవు ఇక్కడ నేను స్పేసెస్ ఇచ్చినా కూడా. అదే నేను ఇప్పుడు ట్రైలింగ్ అని ఇస్తున్నాను అంటే లాస్ట్ అని అర్థం. ఇప్పుడు ఇది నేను రన్ చేస్తే చూడండి ఇక్కడ స్పేస్ ఉందా, అక్కడ స్పేస్ ఉందా లేదు, ఇప్పుడు స్పేస్ వచ్చింది చూడండి. సో ఓన్లీ ఎండింగ్ యొక్క స్పేసెస్ మాత్రమే తీసేసింది, స్టార్టింగ్ యొక్క స్పేసెస్ అనేది తీయలేదు. అదే నాకు బోత్ సైడ్స్ కావాలి అంటే బోత్ అని ఇస్తాను. ఇప్పుడు నాకు స్టార్టింగ్ లేదు ఎండింగ్ రెండు సైడ్ స్పేసెస్ ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి తీసేసింది. అదే నాకు ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ తీసేయాలి అంటే నేను సెలెక్ట్ స్టార్ ఇస్తున్నాను. సారీ సెలెక్ట్ స్టార్ కాదు, ఒక స్టార్ అనే క్యారెక్టర్ తీసేయాలి అనుకుంటున్నా. ఇక్కడ ఇస్తున్నా నేను నా నేమ్ లో స్టార్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, బోత్ సైడ్ నుంచి నాకు స్టార్ తీసేయండి అని ఇచ్చాను. అదేంటి నాకు స్టార్లు వచ్చాయి ఏంటి, నేను ఇచ్చేసా కదా బోత్ సైడ్ నుంచి స్టార్ తీసేయమని. ఇందాక స్పేస్ కి వర్క్ అయింది, ఇప్పుడు స్టార్ కి వర్క్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? లేదు, ఎందుకంటే మనం ఇక్కడ వర్డ్ చూస్తే ఇక్కడ స్టార్టింగ్ విత్ ఆల్రెడీ స్పేస్ తో స్టార్ట్ అయిపోయింది. సో స్పేస్ అనేది ఒక క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది. సో ఆ క్యారెక్టర్ తర్వాత సెకండ్ క్యారెక్టర్ వచ్చేసరికి స్టార్. సో వర్డ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్పేస్ తో అయినా ఎలా వర్డ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది మిడిల్ ఆఫ్ ద వర్డ్ అయ్యిద్ది. అదే నేను ఇప్పుడు స్టార్టింగ్ విత్ స్టార్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే చూడండి, నేను ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు స్టార్టింగ్ యొక్క స్టార్ అనేది వెళ్ళిపోయింది కదా, స్పేస్ ఉంది బట్ స్టార్ అనేది వెళ్ళిపోయింది. అదే ఎండింగ్ స్టార్స్ ఉన్నాయి చూడండి మళ్ళీ. అదే ఇప్పుడు నేను లాస్ట్ నుంచి తీస్తే బోత్ ఇచ్చాను కదా, సో రెండు సైడ్ స్టార్స్ వెళ్ళిపోయినాయి. సో అలాగే లీడింగ్ ఆర్ ట్రైలింగ్ ఇచ్చి ఫస్ట్ అండ్ లాస్ట్ అనేవి తీసేస్తాము, ట్రిమ్మింగ్ అనేది చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ నాకు స్పెసిఫిక్ వర్డ్సే కావాలి, నాకు ఫస్ట్ 3 వర్డ్సే కావాలి లేకపోతే లాస్ట్ 3 వర్డ్సే కావాలి అనుకోండి, సబ్స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు. కానీ సబ్స్ట్రింగ్ కి మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఇన్ని వర్డ్స్ ఇలా ఇస్తాము, అలా కాకుండా అక్కడ పొజిషన్ కూడా మెన్షన్ చేస్తున్నాం కదా సబ్స్ట్రింగ్ లో, అలా పొజిషన్ అనేది మెన్షన్ చేయకుండా ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఇండియా ఇచ్చాను, ఇండియా నుంచి నాకు ఫస్ట్ 3 వర్డ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి 3 వర్డ్సే కావాలి అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకేమో ఐఎన్డి, మనకి ఇప్పుడు షార్ట్ కట్స్ కావాలి కదా, అంటే ఇప్పుడు కంట్రీ నేమ్ ఫుల్ ఇచ్చిన మనకి కంట్రీ కోడ్ అని చూపిస్తున్నాం ఐఎన్డి. సో అలాంటప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోడ్ ఉండిద్ది. మేబీ కొన్ని ఇలా ఫస్ట్ 3 అవ్వచ్చు, కొన్ని లాస్ట్ లో లెటర్స్ అవ్వచ్చు, మిడిల్ అవ్వచ్చు, సో వాట్ ఎవర్. అదొక సినారియో యూస్ కేస్ చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు ఐఎన్డి ఇచ్చాను, 3 ఇచ్చాను. అదే నేను రైట్ ఇస్తే రైట్ సైడ్ యొక్క ఇప్పుడు ఐఎన్డి వచ్చింది. అదే నేను రైట్ ఇచ్చి రన్ చేస్తే లాస్ట్ 3 లెటర్స్ వస్తున్నాయి.
అర్థమైందా? అండ్ దెన్ కాన్కాట్, ఇది కొంచెం ఎక్కువ యూజ్ చేసేది. అంటే నా దగ్గర ఒక 2-3 వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ నేను మెర్జ్ చేయాలి ఒకేసారి. నాకు కాంబినేషన్‌లో అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇట్లా 3 డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఆ 3 కాలమ్ నేమ్స్ అనేవి టుగెదర్‌గా నాకు నేమ్ అని చూపించాలనుకోండి. సో, ఇప్పుడు నాకు ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో, ఈ 3 కలిపి నాకు చూపించాలి. ఇప్పుడు నేను కాన్కాట్ ఇచ్చాననుకోండి. ఏ, బి, సి 3 కలిపేసి వచ్చాయా? సెపరేట్‌గా ఇచ్చినా. అదే నాకు స్పేసెస్ కావాలనుకోండి నేను మధ్యలో స్పేసెస్ కూడా ఇస్తున్నా. స్ట్రింగ్‌లోనే స్పేస్ ఇవ్వాలి. సో, మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు. ఏ తర్వాత స్పేస్ ఉంది. బి ఉంది. బి తర్వాత నేను మళ్ళీ స్పేస్ ఏమి ఇవ్వలేదు. సి వచ్చింది. ఏ, బి, సి కదా! ఇది నేను స్ట్రింగ్ నుంచి తీసుకుంటాను కాబట్టి. అదే నేనిప్పుడు ఇప్పుడు మన రియల్ టైమ్‌లో టేబుల్స్ నుంచి తీసుకుంటాం గదా! సో, ఇప్పుడు నేను అలా చూద్దాం. సెలెక్ట్ కాన్కాట్. నాకొక టేబుల్ నుంచి అండ్ ఆ టేబుల్ నుంచి ఒక కాలమ్ నేమ్ అనేది కావాలి. సో, మన ఇన్‌బిల్ట్ కొన్ని టేబుల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ మీరు చూసేది వాటి నుంచి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ మనకున్న టేబుల్స్ ఏంటి? ఇక్కడ స్కూల్ అని ఒక టేబుల్ ఉంది. సారీ, కీ స్పేస్, వాట్ వి సే డేటాబేస్ నేమ్ ఉంది. దాంట్లో ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది. సో, ఇక్కడ చెక్ చేయండి. ఉంది గదా! సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కూల్ డాట్ ఎంప్లాయీస్. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. నాకు ఈ నేమ్స్ అన్నీ వచ్చాయి. సో, నాకు ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. నాకు నేమ్ అండ్ డిపార్ట్మెంట్ టుగెదర్‌గా కావాలి. సో, నేను అప్పుడు ఇస్తాను నేమ్, కొమా, డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఈ డేటాబేస్ నుంచి ఈ పర్టిక్యులర్ టేబుల్ నుంచి కావాలి అని ఇస్తున్నాను. ఓకేనా? సో, నాకు ఇది టుగెదర్‌గా వచ్చిద్ది. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. చూడండి, అమూల్య పక్కన ఐటీ, మహాలక్ష్మి పక్కన ఏఐ, సీత పక్కన కోర్ టుగెదర్ కలిపేసి వచ్చిన. అదే నాకు స్పేసెస్ కావాలి అంటే నేను ఇక్కడే స్పేస్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇట్లా రన్ చేస్తే స్పేసెస్ వచ్చాయి చూడండి. సో, దాట్స్ హౌ కాన్కాట్ అనేది వర్క్ అయ్యేది. సో, ఇక్కడ నాకు ఈ కాన్కాట్‌లోనే నేను నేమ్ ఇస్తున్నాను. సాయి, సరే, అమ్ము, ఉన్నాం అని ఇచ్చా నేను. సో, నేను ఇక్కడ ప్రతి చోట మధ్యలో నాకు స్పేసింగ్ కావాలి అని స్పేసింగ్ ఇస్తున్నాను కదా! అంటే నాకు స్పేసెస్ ప్రతి వర్డ్ తర్వాత నేను స్పెసిఫిక్‌గా మళ్ళీ స్పేసెస్ ఇవ్వాల్సొస్తుంది. కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా నేను స్టార్టింగే ఒక సెపరేటర్ ఇచ్చేస్తాను. మనకి కాన్కాట్ విత్ స్పేసెస్ అండ్ డబ్ల్యూఎస్ అని ఉండిద్ది. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఈ 3 వర్డ్స్‌కి స్పేస్‌తో మనకి సెపరేట్ చేయాలి గదా! ప్రతిసారి అంటే సాయి తర్వాత మళ్ళీ స్పేస్, అమ్ము తర్వాత మళ్ళీ స్పేస్ అలా ఇవ్వకుండా ఫస్ట్‌లోనే ఇచ్చేస్తా నేను. ఇట్లా స్పేస్ ఇచ్చేస్తా. తర్వాత నా వర్డ్స్ అనేవి ఇచ్చేస్తాను. ఏ, బి, సి. సో, ఇలా వర్డ్ ఇచ్చేసా గదా నేను. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. ఏమొస్తుంది? ఏ తర్వాత ఒక స్పేస్ వచ్చింది. బి తర్వాత ఒక స్పేస్ వచ్చింది. సి తర్వాత ఒక స్పేస్ వచ్చింది కదా! అదే ఇప్పుడు నేను హైఫన్ ఇస్తే ఇక్కడ ఏ హైఫన్ హ్మ్. ఏ హైఫన్ బి హైఫన్ సి వచ్చింది కదా! అదే ఇక నేను ప్రతి చోట వర్డ్ తర్వాత మళ్ళీ ఇవ్వాలి. అలా కాకుండా స్టార్టింగ్‌లోనే సెపరేటర్ ఇచ్చేసి ఈ మూడిటి మధ్యలో ఇలా రావాలి. ప్రతి వర్డ్ మధ్యలో ఈ సెపరేటర్‌తో రావాలని ఇస్తే అది కాన్కాట్ డబ్ల్యూఎస్ అనే ఫంక్షన్. అదే ఇందాక మనము ట్రిమ్మింగ్ చేసాం గదా! ఫస్ట్, లాస్ట్ అని. అదే మిడిల్ కావాలంటే, మిడిల్‌లో ఏదైనా స్పేసెస్ ఎలా తీసేయాలి అంటే, వాటిని మనం ట్రిమ్‌తో చేయలేము. దానికి మనం రీప్లేస్ చేయాలి. సో, నేనిక్కడ మూవ్ అనే వర్డ్ ఇస్తున్నా.
తర్వాత నేను ఏ వర్డ్ని రీప్లేస్ చేయాలి? ఎంని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. దేంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా? పి అనే వర్డ్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు ఫైనల్ ఏం రావాలి? అమ్ము అనే వర్డ్లో ఎంని పితో రీప్లేస్ అయ్యి రావాలి. మీకు ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. నో డేటాబేస్ సెలెక్టెడ్. సెలెక్ట్ రీప్లేస్. సో ఇప్పుడు నాకు అమ్ము కాస్త అప్పు అయ్యింది. ఓకేనా? కలర్ రీప్లేస్ అనేది చేస్తాం. అదే నాకు ఎం ప్లేస్ లో నాకు స్పేసెస్ కావాలి అనుకోండి. సో సేమ్ అంతే రన్ చేస్తా నేను. స్పేసెస్ వచ్చాయి చూసారా? ఆర్ఎల్స్ నాకు ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి. ఈ స్పేసెస్ ని నేను పి అనే వర్డ్తో లేకపోతే ఎల్ అనే వర్డ్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ స్పేసెస్ అన్ని స్పేసెస్ లో ప్రతి స్పేస్ లో ఎవ్రీ ఇండివిజువల్ స్పేస్ లో ఎల్ అనేది ఉంది. ఇప్పుడు సో ఏ అల్లు అయ్యింది అది. ఓకేనా? సో అలా రీప్లేసెస్ అనేవి చేస్తాము. అంటే ప్రతి వర్డ్ మనం మాన్యువల్ గా చెక్ చేసి చేయలేం కదా. ప్రతి వర్డ్ వచ్చినా ఏ వచ్చిన ప్రతి చోట ఇది రీప్లేస్ చేసేసాయి నువ్వు అని ఇస్తున్నాం. అండ్ దెన్ ఫైనల్లీ రివర్స్. సో నేను అమ్ముయే ఇస్తున్నాను. నాకు రివర్స్ చేయాలి. సో నాకు రివర్స్ చేస్తే ఏం వర్డ్ రావాలి? యుఎంఎంఏ అని రావాలి. వచ్చిందా? నేను ఒక మంచి వర్డ్ రావడం కోసం మీ ఫేవరెట్ డిషెస్ ఉంటాయి కదా. ఉప్మా. ఉంపా అని వచ్చిందా? ఓకే. సో రివర్స్ అయింది. కంప్లీట్ గా రివర్స్ అవుతుంది. బట్ ఇక్కడ కేస్ కూడా కన్సిడర్ చేసుకుంటుంది. రివర్స్ అయినంత మాత్రాన కేస్ అనేది ఏమీ మారడం లేదు. అక్కడ ఆ వర్డ్ ఏ కేస్ లో ఉంటే అదే కేస్ లో వస్తుంది. యా, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్ వి డిస్కస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.